ఏపీలో కొత్త జిల్లాలు కొత్త రెవెన్యూ డివిజన్లపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పలు రెవెన్యూ డివిజన్లలో మార్పులు చేపట్టింది. ఈ మేరకు తుది నోటిఫికేషన్ విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. పోలవరం, మార్కాపురం కొత్త జిల్లాలుగా ఉత్తర్వులు జారీ చేయడంతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య ఇప్పుడు 26 నుంచి 28కి పెరిగింది. అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లికి మార్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఇక పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లా రీస్ట్రక్చర్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. నందిగామ మండలాన్ని పలాస రెవెన్యూ డివిజన్ నుంచి టెక్కలికి, సామర్లకోట మండలాన్ని కాకినాడ డివిజన్ నుంచి పెద్దాపురానికి మార్చింది ప్రభుత్వం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మండలాలను మార్చుతూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. పెనుకొండను వాసవి పెనుకొండగా మారుస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. అనకాపల్లి జిల్లాలో అడ్డరోడ్డు జంక్షన్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసింది. రేపటి నుంచి రెవెన్యూ డివిజన్ల మార్పులు, చేర్పులు అమల్లోకి రానున్నాయి. ఏపీలో కొత్త జిల్లాలు కొత్త రెవెన్యూ డివిజన్లపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పలు రెవెన్యూ డివిజన్లలో మార్పులు చేపట్టింది. ఈ మేరకు తుది నోటిఫికేషన్ విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. పోలవరం, మార్కాపురం కొత్త జిల్లాలుగా ఉత్తర్వులు జారీ చేయడంతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 26 నుంచి 28కి పెరిగింది. అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లికి మార్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లా రీస్ట్రక్చర్ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. నందిగామ మండలాన్ని పలాస రెవెన్యూ డివిజన్ నుంచి టెక్కలికి, సామర్లకోట మండలాన్ని కాకినాడ డివిజన్ నుంచి పెద్దాపురానికి మార్చింది ప్రభుత్వం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మండలాలను మార్చుతూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఇక పెనుకొండను వాసవి పెనుకొండగా మారుస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. అనకాపల్లి జిల్లాలో అడ్డరోడ్డు జంక్షన్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసింది. రేపటి నుంచి రెవెన్యూ డివిజన్ల మార్పులు, చేర్పులు అమల్లోకి రానున్నాయి.